20 కత్తిపోట్లు ఎట్లాంటి ధైర్యం వచ్చిందో తెలియదు మేడం. ఇగో పక్కన స్కూల్ ఉంది, అందులో 10th చదువుతుండు అమ్మాయి ఏమో 10 సంవత్సరాలు. ఆ రోజు స్కూల్ లేదు, ఇక్కడ చదవదా అమ్మాయి, హాస్టల్లో ఉంటుందా అమ్మాయి. అయితే ఆ రోజు లేదని ఇంట్లో ఉన్నది. ఆడ దొంగతనం చేయడానికి ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళి ఈ బిల్డింగ్ మీద దుంకిండంట. దుంకి ఇక 24 ఫోర్టు వేసిండు, గొంతుకేసిండు, కడుపులకేసిండు. అయితే ఆ పిల్లగాని మీద అనుమానం లేక ఇంట్లో కిరాయికున్న ఆయన దగ్గరనే కిరాయికున్నోడే పొడిచిండని కిరాయికున్న ఆయనని పట్టుకపోయిర్రు. ఇవాళ దొరికిండాడు. అబ్బాయికి ఎలాంటి శిక్ష చేయాలి? 10వ తరగతి చంపాలే మేడం, చంపాలి. ఎందుకనంటే మీ అసలు ఆడపిల్లలకి మరి ఇంకో రోజు చంపుతాడు కదా. లేకపోతే పోలీసుల చేత కాకపోతే మీడియాల చేత కాకపోతే మాకు మేము చంపేస్తాం మేడం. కాల్ చేయాలి మేడం, రోడ్డు మీద పెట్టి కాల్ చేయాలి. అలాంటి వాళ్ళు ఎందుకు మేడం ఇలాంటి జడ్జిమెంట్లు అవన్నీ అంత క్లియర్గా తప్పు చేసినప్పుడు ఎందుకు మేడం ఎక్కించుకోమంటాం? ఇక్కడ రోడ్డు మీద పెట్టి పెట్రోల్ పోసి తగలబెడితే అయిపోతుంది మేడం. ఎందుకు అనవసరంగా 10 రోజులు 4 రోజులు కారాగారి శిక్ష? పక్కన కన్నా భయం ఉంటుంది కదా మేడం అట్లా చేస్తే. ఒకళ్ళిద్దరు కాదు కదా, కొన్ని వేల మంది ఉన్నారు పిల్లలు అట్లా పాడైపోతున్నారు. అసలు ఎందుకు మేడం అసలు ఒక న్యాయం జరగాలంటే ఒక తప్పు చేసినప్పుడు వాడిని ఎమ్మడే శిక్షిస్తే కదా పక్కన భయం ఉండేది. కోర్టులు లాయర్లు అంటున్నారు కానీ పోలీసులు అన్నారు న్యాయమే కాదనట్ల. కానీ అట్లా చేసిన వాళ్ళకి ఒకళ్ళు చేస్తే అందరూ భయం ఉంటుంది. తీసుకెళ్ళి దాచిపెట్టి అక్కడ పెడితే వాడికి ఏం భయం ఉంటుంది మేడం చెప్పండి మీరు? పిల్లలు ఎట్లా పోతారు? ఈ కుక్కడి వల్ల మొత్తం అసలు భయంకరంగా అయిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు ఎమ్మడే వాళ్ళకి శిక్ష పడితే. దొంగతనం చేసి చూసి నన్ను కూడా అంత క్రూరంగా చంపడం ఏమంటారు? ఆ బాబు లెటర్ కూడా రాసుకున్నాడు మేడం, నేను ఇది చేయాలని లెటర్ కూడా రాసిండు బాబు. అంత అంత పక్కగా ప్లాన్ తోటి ఉన్నాడు బాబు. ఆ చిన్న వయసులో ఆ పక్క ప్లాన్ ఉంటే ఇంకా ఎట్లా మేడం, ఎట్లా పిల్లలు ఎట్లా ఉంటారు చెప్పు? అలాంటి వాళ్ళు ఇంకా నేర్చుకుంటారు కదా పక్కన వాళ్ళు చూసి కూడా. అది కరెక్ట్ కాదు మేడం, శిక్ష చేయాలి ఎమ్మడే మేడం. అంతే, అది జరిగితేనే భయం ఉంటుంది. కాకపోతే మీడియాలతోటి కాకపోతే మాకు వదిలేయండి మేడం, మేము పెట్రోల్ పోసి కాలబెడతాం. మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు మేడం, మీలాక మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు. రేపు మళ్ళీ ఇంకా ఇప్పుడు 10 సంవత్సరాలు ఉంది. ఇంకా వేజీ అయినాక కూడా అదే పని చేస్తాడు. ఇప్పుడు మేట్ లెక్క కాలేజీకి మా పిల్లలు వెళ్తున్నారు. ఇప్పుడు కాలేజీకి వెళ్ళమంటున్నారు వాళ్ళు భయపడి. ఏం చేస్తాం చెప్పు? ఇట్లా చేయడం చాలా దారుణం కదా. తీసుకొని వెళ్ళిపోయిన ఉంటివి. పెద్ద పోటు ఎట్లా పడుతుంది? ఆయన ఏజ్ ఎంత, ఆయన చేసే పని ఎంత వరకు సాధ్యతం ఇది? ఆయన వెనక ఎవరు ఉన్నారు ఇంకా సపోర్ట్? ఆయన వెనక ఎవరు ఉన్నారో అది తీసేయాలి. అబ్బాయి ఒక్కడే పోయారని కూడా అంటున్నారు. వేరే వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉందా? ఏమో తెలియదు కదా మేడం. ఆ లెటర్ రాసిందని అంటే ఎవరైనా ఉండొచ్చు మరి. చూసారు ఇంతకు ముందు అబ్బాయిని? మీరు ఆ అబ్బాయిని దాచి పెట్టుకొని తీసుకుపోయారు పోలీసు వాళ్ళు. ఇంతకుముందు చూడలేము మేము. చూడండి అన్న చెప్పకూడదు, మేము కూడా చెప్పకూడదు. మేము చూడలేము, టీవీలో చూసినాం. బక్కగున్నాడు, ఇంత ఎత్తున్నాడు. సో చూసుకోవచ్చు, మొత్తం మీద పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా చంపేశారంటూ కూడా మన కళ్ళ ముందు తిరగాల్సినటువంటి చిన్నారి ఎంత జీవితం ఉండదు. చంపుతారమ్మ చెప్పు. ఇప్పుడు మాకు గుఖంగా భయం వేస్తుంది. మేము పెద్దోళ్ళం అనుకోవాలంటేనే భయం అవుతుంది, పనికి వెళ్ళాలంటే కూడా భయం అవుతుంది. అంత చిన్నపిల్లగానికి అంత ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంకా నువ్వు పని చేయలేకనా చదువుకోలేకనా అంత దొంగ ఎదవ కింద ఎందుకు పడ్డావు? అది కావాలి. లేకుంటే వాళ్ళ చేత కాకపోతే మాకు చెప్పండి, మేము చేసుకుంటాం. మేము చేసే పని మేము చేస్తాం. మీ చేత కాకపోతే పోలీసు వాళ్ళ చేత కాకపోతే మాకు వదిలేయండి మేడం, మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. అంటే ఇది ఒకటే మేడం, మీకు దండాలు పెడతాం అంతే. అమ్మ మనము పాపలు కొట్టాలి. సో మొత్తం మీద చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా చేయటం ఏంటంటే అత్యంత దారుణంగా. కేవలం అక్కడ ఇంట్లోకి ఒకవైపు ఏదైతే డబ్బుల కోసం వెళ్ళారు, అనంతరం సహస్రం చూడడంతో ఫస్ట్ ప్లాన్ ప్రకారం ఇంట్లోకి వెళ్ళి తీసుకురావాలని ఆ ఇంటి నుంచి, ఎందుకంటే ఎలా వెళ్ళగలిగాడు? ఒక్కసారి ఆ ఇంటికి వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు ఇంటికి వెళ్ళిస్తున్నారా? ఒకరు వెళితే కొంచెం ఆ డైరెక్షన్ చూపించే ప్రయత్నం చేస్తారా? ఏం జరిగిందనేది, ఎలా వెళ్ళి ఉండొచ్చు అనే అంశానికి సంబంధించి రైట్
రైట్, ప్రస్తుతం ఇది సహస్రం ఉంటున్నటువంటి ఇల్లు. ఈ ఇంటిలోనే పెంట్ హౌస్ లో సహస్రం నివసిస్తుండే. ఇక్కడ